పోలీస్ అధికారులు లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు అడిగిన ప్రశ్నలు, వాళ్ళు అవతలు ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన సమాధానాలని ఈనాడు జ్యోతి వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. వాళ్ళకు ఉండేటటువంటి ర్యాపో బేసిస్ మీద అధికార పార్టీకి అధికారికంగా అండగా ఉంటారు కాబట్టి. ఇటు వీళ్ళ సమాధానాలకు వచ్చేటప్పటికి విపక్షానికి సంబంధించిన సమాధానాలు వాళ్ళు చెప్పట్లేదు, కొన్ని పాయింట్స్ కొన్ని మాట్లాడేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు సాక్షి మాత్రం మిథున్ రెడ్డికి సంబంధించిన వాంగ్మూలాన్ని చాలా క్లియర్గా పట్టుకొచ్చింది. అదాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా? మీరు పాల్గొన్నట్టు ఆయన చెప్పారు కదా. విజయసాయిరెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఆయన నివాసంలో ఆ తేదీలో ఎలాంటి సమావేశంలోనూ నేను పాల్గొనలేదు, నాకు ఆ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు, కావాలంటే మీరు గూగుల్ టేక్అవుట్ తెప్పించండి, విజయసాయిరెడ్డి చెప్పింది పూర్తిగా అవాస్తవం అని తెలుస్తుంది. దాంతో సిట్ అధికారులు మౌనం వహించారు. ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పిఎల్ఆర్ గ్రూప్కి 5 కోట్లు బదిలయ్యాయి కదా, ఎందుకు? అవును, మా సంస్థ కంపెనీలతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది, అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్ట్ పనుల ఈఎండి బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబర్లో 5 కోట్లు చెల్లించింది, కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది. దీంతో 5 కోట్లను తిరిగి ఇచ్చేసాం. ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు, అందుకు ఇవిగో ఆధారాలు, అగ్రిమెంట్ కాపీ, బ్యాంక్ లావాదేవీల రికార్డులు చూపించారు. అందులో నిబంధనల విరుద్ధమైంది ఏమీ లేదు. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుందని మేము 6 ఏళ్ల క్రితమే ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా, ఇదంతా పారదర్శకంగా సాగిన వ్యవహారం. దాంతో సిట్ అధికారులు ఈ అంశాన్ని విడిచిపెట్టారు. ఇకపోతే రాజకేశిరెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి 100 కోట్లు అప్పు ఇప్పించారా? ఆ వ్యవహారంలో నాకేం సంబంధం లేదు, అది ఎవరో కొందరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య వ్యవహారం. దానిపై నేనేం చెప్తాను? విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పిస్తే అప్పిచ్చిన అరవిందో కంపెనీ వాళ్ళని తీసుకున్న వాళ్ళను ఇప్పించిన విజయసాయిరెడ్డిని అడగాలి అన్నారట. దాంతో సిట్ అధికారులు అంశాన్ని కొనసాగించలేకపోయారు. రాజకేశిరెడ్డి తెలుసా? ఆయనతో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయా? రాజకేశిరెడ్డితో పరిచయం మాత్రమే ఉంది, ఆయనతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని చెప్పారట. మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు కొనుగోలు చేశారు కదా అని కొన్ని పత్రాలు చూపించారు. అవన్నీ సక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులే, వివరాలన్నీ నా ఎన్నికల అఫిడవిట్లో కూడా ఉన్నాయి, చూసుకోమని చెప్పారట. లేకపోతే టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రతో తమ మీద ఈ అక్రమ కేసులు నమోదు చేసిన మిథున్ రెడ్డి సిట్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అంతేకాదు ఆ విషయాన్ని తాను వెల్లడించినట్టుగా వాంగ్మూలంలో సిట్ అధికారితో రికార్డు చేయించారు. తన అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఆయన పట్టుబట్టారు. దాంతో సిట్ అధికారులే ఈ విషయాన్ని నమోదు చేశారు. అదే సందర్భంలో మిథున్ రెడ్డి వచ్చేటప్పటికి ఎన్ని అక్రమ కేసులైనా ధైర్యంగా ఎదుర్కొంటామని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేసింది.